నా ఫస్ట్ 500 కిలోమీటర్ రైడ్ అయితే ఇది. కాకినాడ టు హైదరాబాద్ వయా విజయవాడ, సూర్యాపేట్. సో, హాయ్ అందరికీ. అండ్ Hello family members and welcome back to my channel. ప్లాన్స్ అయితే చాలా క్రియేట్ అయినాయి. అండ్ ఇప్పుడైతే నేను ఫస్ట్ పెట్రోల్ బంక్కి వెళ్ళి ట్రిప్ అని అయితే జీరో చేశాను. అండ్ పెట్రోల్ ట్యాంక్ దగ్గర ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించి ఆ తర్వాత మాట్లాడదాం. ఫుల్ ట్యాంక్ ఇక్కడ ఉంది కదా, 7.5 లీటర్స్, 7.59 లీటర్స్ అండ్ టోటల్ 890 రూపీస్ పవర్ అయితే కొట్టించాను. అండ్ ఒక్కసారి నా ప్లాన్ ఏంటో చెప్పేస్తాను తర్వాత. ఇప్పుడు నేను వెళ్ళేది హైదరాబాద్, డైరెక్ట్ కాకినాడ నుంచి హైదరాబాద్. హైదరాబాద్ ఎందుకంటే సరదాగా చిల్ రైడ్. అసలు కారణం వచ్చేసి వేరే ఉంది. కానీ ఇప్పుడు నేను 9:20 అయితే అవుతుంది ఇప్పటికి స్టార్ట్ అవి. అండ్ హైదరాబాద్ ముందు ఇంకొక స్టాప్ తీసుకోవాలి. అండ్ ఐ ఫీల్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ రైడ్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇంత లాంగ్ రైడ్ నా బైక్ మీద వేయడం. అండ్ మైక్ అవన్నీ బాగానే ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మైక్ అసలే కొంచెం కాస్ట్ ఎక్కువ. అది సో ఇప్పుడైతే నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఎక్సైటింగ్ ఉందా లేనట్టు. అండ్ మైక్ నేను మారుద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి హోలీల్యాండ్ వాడుతున్నాను, కానీ వైర్డ్ వాడదాం అనుకుంటున్నాను. వైర్డ్ ఎందుకంటే వైడ్ అంటే నేను ప్రతిసారి మార్చక్కలేదు బ్యాటరీస్. అండ్ ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి వైడ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ 800 సబ్స్క్రైబర్స్. ఈ స్పాట్ చాలా స్వీట్ స్పాట్ అనమాట. యాక్సిడెంట్స్ నాకు ఇక్కడ కార్ మీద చిన్నగా డెంట్ అయితే పడింది ఈ స్పాట్లో. అండ్ ఈ ట్రిప్కి నేను రావడానికి చాలా తిట్లు అయితే తిన్నాను ఇంట్లో ట్రైన్ ఎక్కమని. కానీ నేను మీకోసం వీడియోలు తీసుకుంటా వెళ్తానని చెప్పేసి నేను బైక్ మీద అయితే వెళ్తున్నాను. సో ఒక 1000 సబ్స్క్రైబర్ చేయొచ్చు కదా. మీకోసం ఎంత చేస్తున్నాను, నా కోసం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి అంతే. అంతకన్నా వద్దు. బయలుదేరే ముందు 2 రోజుల నుంచి నేను ఒప్పించాల్సి వచ్చింది ఇంట్లో. మమ్మీ వెళ్తాను అని. అండ్ బతిమాల్సి వచ్చింది. లాగింగ్ చేసుకుంటూ వెళ్తాను, చాలా బాగుంటుంది అంటే మా మమ్మీ అంత దూరం ఎందుకు, ఫోన్ ఉందా అందులో. ఇవే బాధ. నా దగ్గర ప్రస్తుతానికి రైడింగ్ గేర్ అది లేదు, ఎందుకంటే ఇంకా అంత బడ్జెట్ లేదు. జస్ట్ ఒక జాకెట్, గ్లౌస్, హెల్మెట్, నీ గార్డ్స్ అది కొనుక్కోవాలి. కానీ బడ్జెట్ అయితే అస్సలు లేదు. అండ్ ఏంటంటే ఫుల్ తిట్లు 2 డేస్ నుంచి కన్విన్స్ చేసుకుంటూ వచ్చాను. అలాగా హైదరాబాద్ రైడ్ అయితే వేస్తాను సరదాగా అలాగా. అప్పుడు కన్విన్స్ అయ్యి ఓకే జాగ్రత్తగా వెళ్ళు అంటే వాట్సాప్ లైవ్ లొకేషన్ అయితే పెట్టమన్నారు. అండ్ నెక్స్ట్ హైవేలో ఒకసారి మైక్ చెక్ చేసుకుని అయితే పెడతాను. అంటే లాస్ట్ టైం వైజాగ్ డిఎంఓలీ వ్లాగ్స్ పెట్టాను, కొంచెం వీలైతే చూడండి, ఇది కూడా చూడండి. అంటే అన్నీ చూడండి, అన్నీ సపోర్ట్ చేయండి. షార్ట్స్ అంత రీచ్ వస్తున్నా సరే షార్ట్స్ మానేసి వ్లాగ్స్కి అయితే చేద్దాం అనుకున్నాను. ఇంకా ఫ్యూచర్లో చాలా చేస్తానేమో మీ సపోర్ట్ ఉంటే. అండ్ మెయిన్ మీ సపోర్ట్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా. ఇంకా నాకు ప్రస్తుతానికైతే 500 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి హైదరాబాద్. కానీ నేను నల్గొండ వరకే నా స్టాప్ కాబట్టి
లొకేషన్ ఏమి ఈ రోడ్స్ అయితే వేస్తారు ముందు దారుణం ఉంది ఈ రోడ్డు. టోల్ గేట్స్ ఎన్ని తగులుతాయో కూడా తెలియదు నాకు. సరదాగా కౌంట్ చేద్దాం ఇవాళ. ఓకే ఈ రోడ్డు ఫ్రంట్ రోడ్ వేసారు లేదు తెలియాలి. ఎందుకంటే నేను వచ్చి ఎప్పటి నుంచో నా 4 years నుంచి అలాగే ఉంది ఆ ఫ్రంట్ రోడ్డు. వేస్తున్నారో లేదో మరి. వేస్తున్నారు. పక్క సైడ్ ఏమో కొంచెం సాఫ్ట్ చేశారు. సాఫ్ట్ వచ్చేస్తాం. డిఫరెంట్ రోడ్ ఇంకా దారుణం ఉంటుంది. అది దాటేస్తే అదేదో ఊరి పేరు ఉంటుంది రామేశ్వరం రాజానగరం. ఆ రాజానగరం దాటిన తర్వాత హైవే. మొత్తానికి హైవే అయితే హైవే కోసం ఇంకా నాన్ స్టాప్ వెళ్ళిపోవచ్చు. ఒకటి ఎల్లో మన వెళ్ళినప్పుడు జస్ట్ మిస్. గుర్తు సేపు అయిపోయే వాళ్ళం. ఇన్షర్ట్లు చేయడం మనం కాలేజీలో ఉన్నప్పుడు ఇన్షర్ట్లు చేయడంలో ఏం చేయలేదు. జస్ట్ మనం బండి మీద వెళ్ళామా వచ్చామా చదువుకున్నామా అని కూడా తెలియదు. చేసినట్టు ఉన్నాం. అది ఏంటి నింజా 350 అనుకుంటా. మరి ఎక్కడి నుంచి రైడ్ చేస్తున్నాడో తెలియట్లేదు. కానీ వీడు కూడా ఇద్దరిని వెళ్ళినాడు. మనకి ఎలాగో షుగర్ ఆగదు. ఓకే వాడు రైట్ కట్ చేద్దామని చూస్తాను అప్పటి నుంచి. అలాగే నేను మధ్యలోకి వెళ్ళి దూరాను అనుకో నాకు అప్పడం అయిపోద్ది. అందుకే ఇప్పుడు అలాంటి పనులు చేయకూడదు. హైవే మీద అరుణ్ ఫేస్ స్మూత్ లైక్ ఏ బటర్ అంటే నాకు అలా సిగ్గు వచ్చేస్తుంది ఎవరైనా చూస్తే. మనం రైట్కి వెళ్తే ఇక్కడ రైట్కి వెళ్తే విజయవాడ అవన్నీ వస్తాయి. అండ్ విజయవాడ 161 kilometers. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఏంటి వచ్చాడు. చలో రైట్. విజయవాడ ఖమ్మం చెన్నై మనం విజయవాడ అవన్నీ తగులుతాయి కాబట్టి మనం టోల్ గేట్ దగ్గర రెస్ట్ ఇద్దాం ఒకసారి.
ఇలా పెట్టారంటే మనం ఓవర్టేక్ చేయకూడదని. మనం చేస్తామా అంటే చెయ్యం. ఎందుకు చేయం, చేస్తాం ఖచ్చితంగా. గోదావరి అక్కడ ఫ్లోటింగ్ రెస్టారెంట్ అని ఉంటుంది అటు సైడ్, ఎటు అటు అలా ఎండిపోయిందే చాలా వరకు. ఇక్కడ వాటర్ మళ్ళా ఇప్పుడు కొంచెం ప్లస్ పాయింట్ అయింది. అండ్ 2 వీలర్స్కి ఇది లేదు కదా ఎలాగో, సో ఇంకా ప్లస్ పాయింట్. అండ్ ఒక్కసారి పొల్యూషన్ సర్టిఫికేట్ అవన్నీ చెక్ చేసుకోవాలి. పొల్యూషన్ లేదు నా దగ్గర. ఓకే, మనం రెస్పాన్సిబుల్ డ్రైవర్ కాబట్టి ఇలా వెళ్తున్నాం. ఒకసారి ఇక్కడ సైడ్ ఆడి న్యాచురల్ కాల్స్ ఇద్దాం. అలాగే మా మమ్మీకి వాట్సాప్లో ఒక కాల్, అదే ఒక మెసేజ్ చేయాలి. ఇక్కడ కూడా స్పీడ్ బ్రేకర్ ఉందా? సెట్ చేసుకున్నాను, మొత్తం బాగానే ఉంది. ఇంకా డైరెక్ట్ హైవే, ఫుల్ హైవే. ఎక్కడ వరకు బాగుంటుందంటే విజయవాడ ఏదో ఉంటుంది కదా, విజయవాడ లోపల వరకు బాగుంటుంది. 3 లైన్ మొత్తం ఇంకా ఫుల్, ఎంత కావాలంటే అంత, అంటే మ్యాక్సిమం స్పీడ్ మెయింటైన్ చేయాలి, కానీ చాలా బాగుంటుంది. సైక్లింగ్ చేసుకుని అక్కడికి వెళ్తున్నారు, ఆల్ ఇండియా సైక్లింగ్ ఏమో. కానీ అలా చేయాలన్నా సరే కొంచెం ఉండాలి, ధైర్యం ఉండాలి, సపోర్ట్ ఉండాలి, అన్నీ ఉండాలి. టెంట్లు అన్నీ సైడ్ కట్టేసుకొని ఎప్పుడు స్టే, ఎప్పుడు ఫుడ్. నైస్. మనం లెఫ్ట్ నుంచి వెళ్ళొచ్చు, కానీ నాకెందుకు ఉన్నది వీరవల్లి టోల్ ప్లాజా అంట. నాకెందుకు కన్నీరు నాకెందుకు ఉన్నది. ఎవరో పోలీస్ వస్తున్నారో తన కోసం తీస్తారు. పోలీస్ ఇంకా ఏలూరుకి 60 కిలోమీటర్స్ టు గో. అండ్ నా లంచ్ బ్రేక్ వచ్చేసరికి విజయవాడలో ఇది చేస్తాను. ఏలూరు నుంచి విజయవాడ ఒక ఐ థింక్ 40 కిలోమీటర్స్.
5 ఎందుకు వెళ్ళిందంటే వెనకాల బ్యాగ్స్ ఉన్నాయి అండ్ ఏరోడైనమికల్గా కూడా కొంచెం ఫ్లక్చువేషన్స్ అయితే ఉన్నాయి. సో అందుకే 135 కన్నా ఎక్కువ వెళ్ళలేదు. ఒక వెనకాల ఏం బ్యాగ్స్ లేకపోతే ఇంకా ఎక్కువ వెళ్తున్నామో. సో అప్పుడు చూడాలి. నా చెవులో సాంగ్స్ పెట్టుకోవడం వల్ల నేను గట్టిగా మాట్లాడుతున్నానేమో. కానీ ఈ హనుమాన్ జంక్షన్కి ఇలా వెళ్ళాలి కదా, ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే హనుమాన్ జంక్షన్ అనమాట. కానీ ఏంటంటే నేను 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఈ బ్రిడ్జ్ అయితే లేదు కదా, ఈ బైపాస్ అయితే లేదు కదా. సో అప్పుడు హనుమాన్ జంక్షన్లో రాడ్ బాబోయ్ మామూలు ట్రాఫిక్ జంక్షన్ కాదు. ఒక్కసారి ఆగిపోతే ఇంక మొత్తం ఆగిపోయినట్టే ఒక గంట పడుతుంది. సో ఈ బైపాస్ వల్ల చాలా ఉపయోగపడింది. నేను కార్లో వెళ్ళేటప్పుడు చచ్చిపోయే వాళ్ళం, ఎలా వెళ్ళే వాళ్ళం కూడా తెలియదు. డ్రైవింగ్ నేనే. హైదరాబాద్ వెళ్ళేటి వైపు వెళ్ళటకు ఫస్ట్ బైపాస్, ఇలా వెళ్ళిపోమంటాను. ఇంకా 3 hours వెళ్ళిపోతానంట ఇలా వెళ్తే. సరే పడితే చూద్దాం. 232 kilometers 4 hours. సరే వెళ్దాం. ర్యాంప్ ఎక్కడ ఉందో అయ్యా. ఇది వేసారండి మనకి 30 kilometers అయితే తగ్గింది మరి. అంటే ఇలా విజయవాడ నుంచి కూడా వెళ్ళచ్చు, కానీ ఇది ఎప్పుడు ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తాను కొత్త రూట్. ఈ రూట్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. విజయవాడ వెళ్ళకుండా నో ట్రాఫిక్ జామ్ లేకుండా వెళ్తుందంట. మరి చూద్దాం రోడ్ ఎలా ఉందో, బైపాస్ వేసారు లేదా. అంటే నాకు తెలిసి ఇది విజయవాడ చుట్టూ తిరిగి విజయవాడ లోపలికి వెళ్ళకుండా విజయవాడ నుంచి బైపాస్ వేస్తారేమో, అంతే అనుకుంటా. అప్పుడు ట్రాఫిక్ తగ్గుద్ది, ప్లస్ తలపోటు కూడా తగ్గుద్ది. ఎందుకంటే విజయవాడలో ఘోరం ఉంది తప్ప ట్రాఫిక్, కానీ టైం మాత్రం అలాగే చూపిస్తుంది. నా ఛార్జింగ్ కరెక్ట్గా బైపాస్ దగ్గర ఉన్నప్పుడు ఆగిపోయింది. సో ఏంటంటే ఇక్కడ విజయవాడ అయితే వచ్చేసాను అండ్ ఇంకో 175 kilometers టు గో. ఇంటికి అయితే వెళ్ళిపోతాను అండ్ కొంచెం తినేసి ఫ్రెష్ అయ్యి రీఫ్రెష్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడమే. అది ఒక బైక్. ఇందాక జాకెట్ అయితే ఘోరంగా రాడ్ అయిపోయింది. 2 minutes అయితే రికార్డింగ్ లేకుండా మాట్లాడాను, రికార్డ్ చేయకుండా 5 minutes నుంచి. మొత్తానికి ఇబ్రహీంపట్నం అది దాటేశాను. ఇందాక బ్యాటరీ లేకపోవడం వల్ల వీడియో అన్నీ కట్ అయింది. ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ యాంగిల్ పెట్టినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే ఇదిగో ఇప్పటికే ఇళ్ళ కిందకి వెళ్తుంది. నెక్స్ట్ అంటే టైట్ చేయాలి కొంచెం. ఇది ఇక్కడ సెకండ్ ఎగ్జిట్ తీసుకుంటే మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడే నేను క్రికెట్ కోసం పని పెట్టుకుని మరీ వచ్చాను ఇటు సైడ్కి. విజయవాడ ఇందాక అక్కడ బైపాస్ ఎక్కేసిన తర్వాత ఇక్కడ చాలా బాగుంది. స్ట్రైట్ ముల్లపాడు క్రికెట్ స్టేడియం. అక్కడ వాటర్ బాటిల్ తీసుకోవాలి, లేదా టీ టైంలోనే ఆగాలి. టీ టైం ఎక్కడ ఉంటే అక్కడ ఆగిపోతాం.
ఎందుకంటే కొంచెంసేపు స్ట్రెచ్చింగ్ చేసుకొని టీ షవర్మా జ్యూసెస్ అదే కోతి పాపం రక్తం కాదు అది, ఏదో కళ్ళు తిరిగి పడినట్టుంది లేదా ఏదో గుద్దినట్టుంది. అయ్యా లాస్ట్ టైం నాకు కూడా ఒకసారి కోతి, మేము మాడిపల్లి వెళ్తుంటే కారులో వెళ్తున్నాం, అది బ్యాక్ టైర్కి వచ్చి గుద్దుకుంది. ఎలా గుద్దుకుందో, ఇలా సైడ్ నుంచి వచ్చి ఇలా గుద్దుకుంది, అంత ఫాస్ట్గా వచ్చింది అది. మేము బ్రేక్ వేస్తే మేము పోతాం, అలానే బ్రేక్ వేయకూడదు కొన్ని కొన్ని సమయంలో. కీసరా టోల్ ప్లాజా, ఇది 5th టోల్ ప్లాజా. ఇరానీ చాయ్ ఏది బైక్స్ ఏవి, బైక్ ఇటు. మనం ఆ మధ్యలోంచి వెళ్దామా? లెట్ మై ఇంటర్వ్యూ థాట్స్ విన్. ఓకే, ఏంటిది ఇది? ఇక్కడ చాలా ఉన్నాయి కదా. ఇది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండ్ ఇది వెల్కమ్ టు తెలంగాణ. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అయిపోయి తెలంగాణలోకి ఎంటర్ అయ్యాం. అండ్ లాస్ట్ టైం ఇక్కడ ఫ్లడ్స్ రావడం వల్ల రోడ్డు బంద్ చేశామన్నారు. వెల్కమ్ టు తెలంగాణ. థ్యాంక్ యూ. తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోయాను ఆఫ్టర్ 291 కిలోమీటర్స్ అండ్ మైలేజ్ వచ్చేసి 56. వావ్, 56 మైలేజ్, దారుణం కదా. R15 గురించి అంతే మరి. 60 వెళ్తుంటావా? తెలంగాణ ఇంకో నా డెస్టినేషన్కి 100 కిలోమీటర్స్ టు గో. కానీ మంచి భలే యూటర్న్ ఇచ్చాడా. ఇక్కడ యూటర్న్ తీసుకొని అక్కడ రైట్ తిరిగితే నల్గొండ. బాసి కన్ఫ్యూజన్లో తోసి తిప్పుకొసి కన్నేసి ఒక్క నోటు బందే ఆమె తుమాకి బాలో బాస్ నల్గొండ ఇంకా 19 కిలోమీటర్స్. ఇదే నల్గొండ అండ్ నా జర్నీ ఇక్కడితో ఎండ్ అయిపోద్ది ప్రస్తుతానికి ఈరోజు. అండ్ నేను తర్వాత హైదరాబాద్ అయితే వెళ్తాను. ఇంట్లో ప్లేస్మెంట్స్ అని చెప్పాను, సో కానీ ఆ ప్లేస్మెంట్ నేను అటెండ్ అయ్యాను అనుకుంటా, బట్ ఇంకోసారి డైరెక్ట్గా అటెండ్ అవుదామని. సో నేను మామూలుగా అయితే చిల్ అవ్వడానికి వచ్చాను, ఇది చిల్ రైడ్ అని చెప్పొచ్చు. సో తెలంగాణకి చిల్ రైడ్ ఇది. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మర్చిపోకుండా చూడండి. బాయ్, టేక్ కేర్, జాగ్రత్త.